గురుగారు అంటే స్ట్రైట్ అవే వన్ పాయింట్కి వచ్చేస్తా. ఎంతో మంది సాధకులు చేస్తున్న ఫోన్లు ఇవన్నీ చూస్తుంటే అసలు కుండలిని సాధన అంటే ఏంటో తెలియకుండా ఏదో చెప్పేస్తే ఛానల్లోనో యూట్యూబ్లోనో అలాంటి వాటిలో వినేసేసి వాళ్ళు సాధన చేసి అంటే మతి భ్రమించిందా లేదంటే ఇంకోటి అయిపోయిందా అన్నట్టుగా తిరుగుతున్నారు కొంతమంది. అని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు ఈ కుండలిని సాధన అంటే ఏంటి గురుగారు? ఎన్ని రకాల కుండలు ఉంటాయా? అసలు ఏదైనా నిజంగా దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కుండలిని సాధన ఇప్పుడు ఒకటి మంచి జీవించిన తర్వాత మన మంచి భూమిపైన అంటే ఒక తల్లి గర్భంలో జన్మించిన తర్వాత ఆయన చేసేది ముఖ్యమైన కార్యాలు 2 కార్యాలు ఉంటాయి మన ధర్మశాస్త్ర ఆధారంగా. మొదటి కార్యం ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుంది అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి. తల్లిదండ్రుల పట్ల, ఫ్యామిలీ పట్ల, ఇంకా ఆయనకి రాబోయే సంతానం పట్ల, ఈ సొసైటీలో ఉన్న తర్వాత సొసైటీ పట్ల, ఈ దేశం పట్ల ఆయన రెస్పాన్సిబిలిటీ అయితే ఖచ్చితంగా పూర్తి చేయాలి. రెండవది తను అనే ఎవరైతే ఉన్నాడు, దేహం కాదు, తను అయితే ఎవరైతే ఉన్నాడు ఆత్మస్వరూపమైన ఈ దేహంలో దిగిన తర్వాత మళ్ళా తన ఒక నిజమైన స్థానానికి చేరడం. మీరు ఒకసారి ఆలోచించండి. పుట్టిన తర్వాత తనకు ఎవరు అంటే యాక్చువల్గా మనకు ఆ కాలంలో గురుకులాలు ఎవరి వ్యవస్థ ఉండే, కానీ బ్రిటిష్ యొక్క మూలాన మన కల్చర్తో దూరం అవ్వడం మూలాన గురుకులాలు ఏం లేదు. పుట్టినాడు, స్కూల్ పోయినాడు, పెద్ద అయినాడు, తర్వాత జాబులు చేస్తున్నాడు, ఒక అమ్మాయి నచ్చింది, కాలేజీలో నచ్చిపోయింది. ఇప్పుడైతే కాలేజీలోనే పెళ్లి అయిపోతే అన్ని అయిపోతే తర్వాత సంసారం నడుస్తుంది. తర్వాత దాని తర్వాత ఆయనకు పిల్లలు, మళ్ళీ ఆ పిల్లలు మళ్ళీ ముసలోడైపోవడం, జాబ్, పెన్షన్స్ అండ్ లైఫ్ ఇస్ డెడ్, ఇంతే. మళ్ళీ దాని తర్వాత నేను ఎక్కడి నుంచి పుట్టినా, నేను ఎందుకు వచ్చినా, అసలు నా ఒక కర్తవ్యం ఏంది, ఈ క్వశ్చన్స్ ఆలోచించడం చాలా రేర్. ఆలోచించిన ఆయనకి నిజమైన ఆన్సర్ చెప్పేటోళ్ళు గురువులు ఎవరు. అటువంటి ఒక స్థితి మన దాని తర్వాత ఆయనకి ఆ మార్గాన్ని చాలా మంది వెతుకుతారు కూడా. వెతికినా చాలా మందికి సమ్ వాట్ ఆన్సర్ దొరుకుతాయి, కొంతమందికి దొరుకుతాయి, కొంతమందికి దొరకదు. 800 కోట్ల మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారంటే ఆ మనుషులు ఎందుకు పుడుతున్నారు, ఎందుకు వస్తున్నారు? అలా మనుషులకి చీమలు, దోమలు అన్ని పుడుతున్నాయి, మనుషులు కూడా అట్లా పుడుతున్నాడు. ఏ మనిషి ఎక్కడ పుట్టి ఏం సాధించుకున్నాడు? మనిషికి జీవితం అనేది ఒకటి ఉంది, అది ఏంది కూడా తెలియదు. సొసైటీ కోసం కూడా ఏం చేస్తుండో ఆయనకు తెలియదు. వివేకానందే ఎన్నో లక్షల కోట్ల మందిలలో వివేకానంద పేరు యాదుంది మనిషి. ఎందుకంటే హీ డూ సంథింగ్ డిఫరెంట్. సొసైటీ ధర్మం అంటే ఏంది కనుక్కున్నాడు, చెప్పినాడు. ఆయన ఏంది అని రామకృష్ణ పరమహంస ఆయనకు చూపించిండు కూడా. కానీ ఎవరికి ఆ గురువు దొరకట్లేదు, నిజమైన గురువులకి శిష్యులు దొరకట్లేదు. నిజమైన గురువులకి శిష్యులు కూడా అవసరం. ఎలా అయితే ఒక నిజమైన శిష్యుడికి నిజమైన గురువు అవసరం, అలా నిజమైన గురువుకి శిష్యుడు అవసరం. సొసైటీలో ఈ 2 ఒకరికొకరు కలుస్తుంది, బ్యాలెన్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఇవంతా కలవడం, ఇవన్నీ జరిగేది కూడా కొన్ని ప్రారంభమైన విషయాలు, కొన్ని పూర్వజన్మ సుకృతాలు అనుకోవచ్చు, ఎన్నో రకాలుగానే ఉండొచ్చు. గురు గీత గ్రంథం ప్రకారంగా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టేజ్ కి ముందు వస్తారు. ఆ టైంకి ఆ శిష్యుడైనా గురువు అయినా ఇద్దరు ఒకరు గుర్తుపడాలి. గురువు గుర్తుపడ్డ శిష్యుడికి అయితే ఆ శిష్యుడికి పరీక్షలు తీసుకుంటే పాస్ కావాలి, అది మెయిన్ అనమాట. పాస్ అయిన తర్వాత ఆయన ముందు. కానీ ఇప్పుడు ఉన్న శిష్యులు ఏంటంటే గురువు ఎగ్జామ్ తీసుకునే ముందు శిష్యుడే గురువులకి ఎన్నో రకాలైన ఎగ్జామ్స్ పెడుతున్నాడు. మంచిదే, పెట్టాలి. ఎందుకంటే విమర్శ శక్తి ఉంటేనే ప్రకాశ శక్తి ఉంటుంది. శాస్త్రాలు ఏమంటారు, ప్రకాశం, లైట్, జ్యోతి. ఆ తేజస్సు అనేది అంత అంధకారం ఉంటేనే దాని ఒక వాల్యూ అనేది, దాని ఒక రియాలిటీ అని తెలిస్తే. అందుకోసం కొంచెం సంవాట్ మనం యాంటీగా ఉంటే మనం కరెక్ట్ అనేది నిజమైన సత్యస్వరూపం. ఎందుకంటే ఈ కాలంలో గురువులు దొరకడం కూడా చాలా కష్టమైన విషయం. ఆ గురువు ఆయనకి ఫస్ట్ ఈ సొసైటీ నుంచి ఆ సొసైటీ, ఈ సొసైటీ మనుషులు మనం అందరం ఉన్న సొసైటీ, దీని నుంచి ఆ సొసైటీ, ఏ సొసైటీలో అయితే తన ఆత్మ నుంచి పరమాత్మ దగ్గర పోయేటోళ్ళు అది కూడా సొసైటీ ఉంది. దాన్ని గురుసత్తా మఠం అంటారు. ఆ సొసైటీ వరకు పబ్లిక్ పోతున్నారు. అయితే ఆ సొసైటీ వరకు లింక్ చేసేటోడు నిజమైన గురువు అనేది దొరకాలి, ఇవన్నీ జరగాలి. ఇంకా కుండలిని శక్తి గురించి ఇక బయట ఎలా అయిపోయిందంటే ఎవరు దొరికిందా ఇక ముబ్బే బీడ లగాయి చేసా, ముమ్మే పాన్ తిన్నట్టుగా ప్రతి ఒక్కడు కుండలిని శక్తి గురించి, కుండలిని శక్తి నాకు వచ్చేసి నాకు యాక్టివిటీ కూడా అయిపోయింది, నేను ఐఎమ్ సంవాట్, నాకు కనబడిపోయింది, నాకు 7 జన్మలు కనబడిపోయినాయి, నా ఇంకా 7 జన్మలు కుండలిని శక్తి
గురువు లేకుండా కుండలిని శక్తి యాక్టివేట్ కాదు. ఫస్ట్ మాట అది గుర్తుపెట్టు. నిజమైన గురువు అనేది దొరకాలి. గురువు అంటే ఏంది, సద్గురు అంటే ఏంది, గురువు అంటే ఏంది, సద్గురు అంటే జగద్గురు ఏంది, ఇవి 3 డిఫరెన్స్ తెలియాలి పబ్లిక్. గురువు అంటే ఎవరైతే శిష్యుడికి ఆధ్యాత్మిక మార్గంలో తీసుకొని వచ్చి ఆయనకి మార్గదర్శనం చేపిస్తాడు, ఆయనకి ఒక వేలో తీసుకొని వచ్చిన తర్వాత ముందు తీసుకుపోతాడు ఆధ్యాత్మికంగా. అందులో ఒకడే సద్గురు ఉంటాడు. ఆ సద్గురుడు ఏంటంటే ఈజ్ ఓన్లీ మనిషి ఏం తినాలి, ఏం తినొద్దు, కుండలిని శక్తి ఎలా యాక్టివేట్ చేయాలి, దానికి కావాల్సిన లక్షణాలు ఇవన్నీ ఒక శిష్యుడికి నేర్పించి ఆ రకంగా ఆయన కూర్చోబెట్టి ఈ సొసైటీ నుంచి దూరం తీసుకుపోతాడు. గురువు సొసైటీ లోపలే నేర్పించాడు కానీ సద్గురువు ఎట్టాడు సొసైటీ నుంచి దూరం తీసుకుపోతాడు. ఫస్ట్ అరణ్య పీఠిక, ఆ గోరిలో 4 పీఠికలు అంటారు. ఆ గోరి సాధన గురించి కూడా కొంచెం తెలుస్తుంది. ఆ గోరిలో అరణ్య పీఠిక, అరణ్య పీఠిక అంటే ఒక అడవిలో 6 నెలలు, ఇయర్, 2 years, 3 years, 4 years, 5 years మీకు ఇష్టం వచ్చిన సంవత్సరాలు సాధన ఆ గోరిలో అరణ్య పీఠిక. దాని తర్వాత శ్మశాన పీఠిక. శ్మశానం ఒక దుర్లభమైన సత్యం, అది ఈజీగా ఈ సొసైటీలో మీకు దొరకదు. శ్మశానానికి అందరు పోవాలంటే కూడా హేభావాలు, చాలా పబ్లిక్కి చాలా హేభావాలు. శ్మశానం అమ్మో చీ వద్దు గలీజ్. శ్మశానం అంటే ఎంత పవిత్రమైన చోటు అంటే నిజంగా చెప్పాలంటే శ్మశానం ఒక ఆరంభం అనేది శ్మశానం, ఒక అంతం అనేది శ్మశానం. ఒక తల్లి గర్భంలో ఒక బాబు పుడతాడు, బాబు పుట్టిన తర్వాత ప్రతి ఒక్క బాబు చేత ఒక పిడిక ఉంటుంది. ఆ పిడిక ఓపెన్ చేసి చూడ రాకరేత కొంచెం బూడిద ఉంటుంది. అలాగే మనిషి చనిపోయిన తర్వాత ఆ అంత బూడిద తయారయ్యే వరకు ఆయన కాలితే ఉంటుంది. దిస్ ఇస్ శ్మశానం ఒక సత్యం. శ్మశానంలో వైరాగ్యం, శ్మశానం అంటే వైరాగ్యం. అరణ్య పీఠిక, శ్మశాన పీఠిక, ఈ 2 పీఠికలో సాధన చేయాలి. మూడో ఒక సత్యం ఏంటంటే శవ పీఠిక. శవ పీఠిక అంటే అడవిలో పోయినాడు, మాయ నుంచి విముక్తుడైనాడు, శ్మశానం పోయినాడు, సత్యానికి దగ్గరమైనాడు, వైరాగ్యానికి దగ్గరైనాడు, అన్నిటికీ వదిలేసిండు. కానీ శవ పీఠిక నేను మాత్రమే ఉన్నాను, ఈ ప్రపంచంలో ఏది లేదు, ఈ ప్రపంచంలో ఎన్ని ఆత్మలు ఉన్నా ప్రతి ఒక్క ఆత్మకి ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఆత్మ అక్కడ ఉంది, చనిపోయిన వ్యక్తి కింద ఉన్నాడు, దానిపైన కూర్చొని ఈయన బతికి ఉన్న వ్యక్తి కూర్చొని సాధన చేసి ఆయన ఆత్మ ఈయన ఆత్మకి లింక్, ఆత్మతోని ప్యూర్ శుద్ధమైన లింక్, శుద్ధమైన కనెక్షన్ ఈ శవ పీఠిక పైన సాధన ఉంటుంది. దీని తర్వాత ఒక దివ్యమైన శక్తులు, దివ్యమైన సిద్ధులు, ఇంకా దివ్యమైన వాటన్నిటి కోసమేమో శ్యామల పీఠిక అనేది అది 4వది, అది వేరే గతి ఉంటుంది. అయితే ఇవన్నీ పబ్లిక్ ఈ సొసైటీలో ఇవన్నీ చేసేటోళ్ళు ఎవరు ఇవ్వలేరు. ఫస్ట్ ఏంటంటే మీరు ఒక సాధకుడా అని మీరు ఫస్ట్ మీ లోపల మీకు క్లియారిటీ రావాలి. నేను ఒక సాధకుడిని అని మీలో క్లియారిటీ వచ్చేసి ఓకే రైట్, నేను అడిగినా మీరు చెప్పిన సాధకుని. మీరు నిజంగా చెప్పాలి ఎవరైనా కానీ సొసైటీ నుంచి బయట. ఎందుకంటే సొసైటీ అంటే ఈ సొసైటీ అంటే మాయా ఒక జాలం, మాయా లాంటి భయంకరమైన అడవి, చుట్టంతా మాయా లాంటి చెట్లు ఉంటాయి. ఈ అడవి నుంచి నిజమైన నేచర్ ప్రకృతికి సంబంధించిన అడవిలో పోవాలి. అక్కడ ప్రకృతి ఎలా ఉంది, ప్రకృతి బద్దలు రావాలి. మీకు ఈ గోడ మాట్లాడుతుంది, ఈ సోఫా సెట్ మాట్లాడుతుంది, ఈ టేబుల్ మాట్లాడుతుంది, నిజంగా మాట్లాడుతుంది గురించి కంపల్సరీ. ప్రతి దాంట్లో ప్రాణశక్తి ఉంది, వాటందరితో మీరు మాట్లాడాలి. మీరు తాగుతున్న గ్లాస్ ఉన్న నీళ్ళు గ్లాసు, నీళ్ళు నింపిన తర్వాత దాంతో మాట్లాడాలి, నీళ్ళు నింపేసిన తర్వాత తాగేసిన తర్వాత ఆ గ్లాస్ తో మాట్లాడాలి. ఆ కేపబిలిటీ అనేది అంటే యూ షుడ్ మెయింటైన్ ద రిలేషన్ బిట్వీన్ నేచర్ అండ్ యూ. ఇప్పుడు మీరు ఎన్నో చూస్తారు, ఏ గొప్ప యోగి చూడండి, ప్రతి ఒక్కరు ఒక చెట్టు చూసుకుంటాడు, చెట్టు కింద కూర్చుంటాడు. ఎందుకంటే ఆయనకి ఇల్లు దొరకదని కాదు, ఆశ్రమం దొరకదని కాదు, వెనుక ఉన్న చెట్టుతోని ఆయన ఒక రిలేషన్ ఫామ్ అనేది చెట్టుతో. ఆ చెట్టులో ఒక ప్రాణశక్తి ఉంటుంది, అది 100-200 సంవత్సరాలు 500 సంవత్సరాల నుంచి ఉంటుంది. 500 సంవత్సరాలు ప్రకృతికి పృథ్వీకి ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క మనం ఒక పుట్టిన తర్వాత ఒక 10-20 సంవత్సరాల నుండి మనకు ఒక డిఫరెంట్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. మనం ఉన్న వాతావరణం ఇంకా అక్కడ ఉన్న వాళ్ళతోని ఒక 50 సంవత్సరాల పాటికి మంచిగా గట్టిగా. కానీ చెట్టు 500 సంవత్సరాల నుంచి ఉంది, 600 సంవత్సరాలు. చెట్టుకు కూడా ఒక కమ్యూనికేషన్ లెవెల్ ఉంటుంది. చెట్టు కూడా ప్రతి ఒక్క జీవితాన్ని మాట్లాడుతుంది. ఆ పక్కన ఉన్న ఎన్నో జీవుల చెట్టు పైన ఆధారపడి ఉంటుంది.
ప్రాణపాన్ వ్యాన సమానం దాని పంచ ప్రాణ శక్తి చెట్టు మీకు ఇస్తుంది. మీ ప్రాణశక్తి చెట్టు ప్రాణశక్తి మీరు ఒక సాధన చేసేసుకొని మీరు అంతర్ముఖమై మీరు ఓంకారం వరకు ఆ చైతన్య శక్తి వరకు చేరొచ్చు. ఎందుకంటే కుండలి శక్తి రైజ్ కావాలి, అది ఓపెన్ కావాలి, అది జాగృతం కావాలి. అది జాగృతం కావాలంటే ఫస్ట్ प्रकृति से हमारा संबंध स्थापित होना. कितना लोग है जिसका संबंध प्रकृति के साथ है? कितना लोग है అవి ఎంతమంది ఉన్నారు ప్రకృతితో సంబంధం? ఇప్పుడు మీరు మనం పొద్దుగా లేవంగానే తింటున్నాం ఓకే రైట్ వెరీ గుడ్ మంచిగా తింటున్నాం, కానీ మీరు తినే ముందు ఒక ముద్ద ఆవుకు పెట్టుకున్నాను. ఇప్పుడు 99% మంది కొంచెం చైతన్య శక్తి వచ్చింది, సమాజంలో జాగృతి వచ్చింది. 99% కాదు 50% మందిలే అలా ఆవుకని ఇట్లా పెట్టేస్తారు. ఇట్లా దేవుడికి ఇట్లా మీకు దేవుడు ఇంత ప్లేట్ నిండా అన్నం పెట్టిండు, మీరేమో దేవుడికి ఓ వెంకటేశ్వర ఆయనమాని ఇట్లా చెప్పేసి అయిపోతుందా? ఇక మీరు గోమాత కింద అని చెప్పేసి అయిపోతుందా? మనం వాళ్ళకి నిజంగా పెట్టాలంటే పరద పెట్టేసి వాళ్ళకి భోజనం చేపియాలి, ఒక అర్ధగంట చేపించి తర్వాత పరద తీయాలి. కానీ నార్మల్ గా మనం ఏం ముద్ద ఇట్లా పెడుతున్నాము, నాకు అర్థం పెట్టలేదు. వాళ్ళకి ఒక ప్లేట్ నిండా పెట్టాలి. ఇంకొకటి ఇవన్నీ సంస్కారాలు, పంచయజ్ఞాలు, పంచ సాధనలు ఇవన్నీ జీవితంలో రావాలి. ఫస్ట్ ప్రకృతి నుంచి రిలేషన్ రావాలి. మళ్ళీ దాని తర్వాత ధ్యానం, యోగం ఇవన్నిటికీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక ప్లేస్ చూసుకోవాలి. ఒక చెట్టుతో ఫ్రెండ్షిప్, ప్రకృతిలో ఒక చెట్టుతోని ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా ఉండాలి. మన పూర్వీకులు ఒక చెట్టు, ఫస్ట్ మాట ఒక చెట్టు, ఒక యానిమల్ మన వాళ్ళు మాక్సిమం గా ఫ్రెండ్షిప్ చేసేవారు గోమాత, సాత్విక గోమాత. ఐదర్ నైట్ వాకర్స్ అయితే మన కాలభైరవుడు ఉన్నాడు, కుక్క కాలభైరవుడితో మీరు ఎవరితో ఏదో ఒక జీవితం ఫ్రెండ్షిప్, ఒక పిట్ట, వీటితో రిలేషన్స్ అనేది ఫామ్ చేయాలి. ఎందుకంటే మీ లోపల జాగృతి రావాలి. ఎందుకంటే జాగృతి మీ లోపల వస్తుందండి. మీకు ఎట్లా తెలుసు? నేను చెప్పడం మీరు చెప్పడం కాదు, మీకు ఖచ్చితంగా మీ లోపల జాగృతి రావాలి. మీరు ప్రకృతి నమ అనేది ఇక్కడ నుంచి రావాలి, ఇక్కడ నుంచి కాదు. ఇక్కడ నుంచి కూడా చెప్పటం ప్రకృతి నమ అని చెప్పాలంటే మీకు ఖచ్చితంగా ఒక చెట్టుతోని, ఒక జీవితోని, వీళ్ళందరితో ప్రకృతితో రిలేషన్, వీళ్ళందరికీ తినిపియాలి. మీరు ఇంత రోజుకి కరివేపాకు, కొత్తిమీర అన్ని తింటున్నారు, బదులమే నేచర్కి ఏమి ఇస్తున్నారు? ఏమి ఇస్తలేదు. నేచర్ మీకు తినిపిస్తుంది, మీరు తింటున్నారు, లావ్ అవుతున్నారు. ఇక ఒక రోజు అయిపోతాం. దాని తర్వాత ఏముండదు. అంటే నేను చెప్పడం ఏంటంటే మనిషి మన ఈ ప్రకృతికి ఇంత ఇది అయిపోయినాడు, రుణి అయిపోయినాడు. ఆ రుణాన్ని తగ్గిస్తూ ఉండాలి. మనం ఏం చేయలేం, కాకపోతే తగ్గిస్తూ ఉన్నాం. ప్రకృతి మనం చేస్తూ ఉంటది, కానీ ఎంత తగ్గించాలంటే ఉల్టా రివర్స్ అయిపోయి ప్రకృతి మనకు రుణపడి ఉండాలి. మీరు బాబా సినిమా చూస్తారు, బాబా సినిమాలో మహావతార్ బాబాజీ మీరు మంచిగా చూడండి. ఎందుకంటే నాకు అడిగిన క్వశ్చన్స్ కూడా అలా ఉన్నాయి, చూసుకున్న వాళ్ళు ఉన్నాను. మహావతార్ బాబాజీ ఒక రాయి పైన కాలు పెడతారు. మీరందరూ ఆ సీన్ ని చూస్తున్నారు. ఆయన భూమి పైన ఇట్లా నడుచుకుంటూ ఒక రాళ్ళ పైన కాలు పెడితే ఇట్లా 2-3 కాలు పెడతారు. ఆ కాలు పెట్టి తీయంగానే దాంట్లో పూలు వచ్చేస్తాయి. 2వ రాయి పైన కూడా కాలు పెడితే పూస్తుంది. ఆయన ఎంతో గొప్ప మహానుభావులు, పుణ్యాత్ముడు అని అటు మీరు చెప్తారు. ఓకే, దాని సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ప్రకృతి ఆయనకి రుణపడి ఉంది. ప్రకృతి ఆయన రుణపడి ఉంది కాబట్టి ఆయన కాలకి ఎటువంటి చోట कील भी नहीं लगना, वो देखने के लिए प्रकृति खुद अपना हाथ लगाता है, फूल के हाथ लगा के उनको आगे लेके जाता है. उतना बड़ा పుణ్యాత్మ, అంత పుణ్యాత్ములు మనం అవ్వాలి. అట్లా కావాలి, మనకు రావాలి. అటువంటి కోరికలు పుట్టాలి, మన అటువంటి సాధన చేయాలి, ప్రకృతికి దగ్గర కావాలి. అందుకోసం ఇల్లు వదలండి. ఇల్లు ఏమై పొద్దుంచి లేవంగానే మీకు పెద్ద దరిద్రం, ఇల్లు, భార్య, ఫ్యామిలీ, ఓకే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అంత వరకు ఓకే. కానీ దాని తర్వాత దీంట్లోనే మునిగిపోయి ఇదే సంసారం నుంచి బయట పోవాలి. ఇది జీవితం అవసరం. ఇది ఎంత జీవితంలో 10 ఒక చేసేస్తే జీవితంలో 1% ఒక మన రెండవది ప్రకృతి మన ఫ్యామిలీ. ఇది ఒక ఫ్యామిలీ లేదు, మన పిల్లలు, మన ఫ్యామిలీ. ప్రకృతి దాన్ని గుర్తుపడింది, చెట్లకు గుర్తుపడింది. ఒక చెట్టుతో ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఆ చెట్టు కింద ధ్యానం చేయాలి. ఎప్పుడు చూసినా చెట్టు కింద ధ్యానం చేయాలి. ఎప్పుడు ఒక గోమాతకి లేకపోతే ఒక
కుక్కకు ఎవరికి ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, వాళ్ళకి తినిపిస్తూ ఉండాలి, వాళ్ళ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అటువంటి ఎంతో జీవులు వాళ్ళందరూ కూడా తినిపించండి కావాలంటే. ఇంకా కంప్లీట్ గా ఇటువంటి ఒక వసుదైవ కుటుంబం అనేది మీ చుట్టూ ఫామ్ ఉన్నది. మీరు ఇట్లా మీ ఒక ఇన్ కేసు ఆ టైంకి నిజంగా ఫోటో తీస్తే మీ పక్కన ఒక కుక్క, మీ ఆవు, మీ ఒక జీవరాశులు అందరూ ఉంటే దట్ ఈజ్ రియల్ పశుపతి. పశుపతి అది హమాతో పశుపతి. తో ఓ హే రియల్. తో ప్రకృతి, మీరు ప్రకృతిని గుర్తించేలా వరకు ప్రకృతి జాగృతి. మీరు ఫస్ట్ ప్రకృతి నుంచి పుట్టినారు కానీ ప్రకృతి చనిపోయింది ఆల్రెడీ. మీది కూడా ప్రకృతి చనిపోయింది ఆల్రెడీ. మనిషి ఇది అంత శవం అండి. మీరు అంతా నడుస్తున్నంత శవాలు. వాళ్ళు తినడానికి, పడుకోవడానికి, ఇంకా ఫ్యామిలీకి దీనికి 3 తప్ప శవాలండి. కాకపోతే వాళ్ళు బతకాలి. మళ్ళీ వాళ్ళు బతకాలంటే ఏం చేయాలి? వాళ్ళు అదే హాస్పిటల్స్ ఇప్పుడు జంగల్ మే అడవిలో ఏ హాస్పిటల్ ఉంది? ఏం లేదు. ఆ పులికి కూడా దెబ్బ తగులుతుంది, వదిలేస్తుంది. పులి 2-3 సార్లు నాకుతుంది, వెళ్ళిపోతుంది. పులికని కాదు, మన ఉమ్ములో ఒక రకమైన ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థం ఏంటంటే లగాదే ఖతం, సైలెన్స్, అప్పుడే క్యూర్ కర్లేతా. మంచి ఇవన్నీ వదిలేసి లేనిపోని మందులు ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే ఆ కాలంలో ఋషులు గుర్తుపడ్డారు, ప్రకృతి యొక్క శక్తి గుర్తుపడ్డారు, ఆయుర్వేదికలు చేస్తున్నారు. ఇంకా ఆ టైంలో వదిలేస్తుండే. కానీ ఈ కాలం మంచి పెయిన్ అవుతుంది, ఏం పెయిన్? మీకు పెయిన్ భరించే శక్తి లేదంటే మీరు ప్రకృతిలో ఉండే శక్తి మీకు అవసరం లేదు. పెయిన్ భరించే శక్తి లేదంటే ప్రకృతిలో మీకు ఉండే అవసరం లేదు. మీకు ఈ దెబ్బ నార్మల్గా ఆయుర్వేదికంలో ఈ దెబ్బ తగ్గాలంటే అసలు మందులు చెట్ల మందులు కూడా అవసరం లేదు. అలాగే వదిలేస్తే వారం తర్వాత తగ్గుతుంది. మీరు నార్మల్గా చెట్ల మందు తీసుకున్న ఆయుర్వేదికం అంటే 3 రోజులు తగ్గుతుంది. అదే ఇంజెక్షన్ తీసుకుంటే పొద్దున పెడితే సాయంత్రం వరకు క్లోజ్ అవుతుంది. కానీ ఇది ఎంత డేంజర్ అంటే అది ఒకదాన్ని మంచి చేసుకోవడానికి రెండోది లోపల ఉన్నదానికి బిగాయించడం ఇవన్నీ అన్నసారు. మనం ఫస్ట్ ప్రకృతితో సంబంధం, మన లోపల మీరు ఏ మనిషి అయినా ఈ వికృతి ఏదైతే సమాజం ఏదైతే ఉంది దీనికి ఏ నుంచి బయట వచ్చేసి ప్రకృతి లాంటి వీటి మధ్యలో మనం వచ్చేస్తే ప్రకృతి జాగృతి జరిగితే దాని తర్వాత మీరు ఎప్పుడూ ఇమాజిన్ చేయగలుగుతారు. ఫుల్ ఎండ ఉంది, ఆ ఎండ మధ్యలో పాము పోతున్నట్టు ఇమాజిన్. మీరు చల్లటి చక్కటి మంచి వాతావరణం పాము పోయినట్టే మీరు ఇమాజిన్ చేసినా కూడా మీకు అలా ఇమాజిన్. ఎందుకంటే అలా ఒక వాతావరణాన్ని కుండలి శక్తి యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే తనకు ఫస్ట్ ఉండడానికి కావాల్సింది కుండలి శక్తి యాక్టివేట్ కావడం. తను బ్రీతింగ్ తీసుకోవాలి, కుండలికి కూడా బ్రీతింగ్ కావాలి. తను బ్రీతింగ్ తీసుకోవాలి. అటువంటి ఒక స్థితికి అది వస్తుంది. అప్పుడు ఆ కుండలి శక్తి అనేది మీ లోపల ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ అది ఏంది మీరే శవం పడినారు, అది ఇంకా శవం ఇట్లా అని కూర్చుంది. మేరా కుండలి శక్తి యాక్టివేట్. క్యా కుండలి శక్తి యాక్టివేట్? ఆ శక్తి జాగృతి కావాలంటే ఇటువంటి వాతావరణం, ఒక చెట్టుతోని, ఒక జీవితోని, ఈ రాశితోని మీకు ఫ్రెండ్షిప్ చేయడం రావాలి, వీళ్ళతో మాట్లాడడం రావాలి, వీళ్ళ మధ్యలో మీరు ఉండడం రావాలి. ఇంకొకటి కుండలిని శక్తి జాగృతి ఒక స్థాయి, ఒక స్థితి ఎలా ఉంటుంది మీకు అది కూడా నేను చెప్పాలి ఖచ్చితంగా. కుండలిని అందరూ అయిపోయిన జాగృతి అనుకుంటారు. కుండలిని శక్తి ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నేను చెప్పాను ఇట్లా యూట్యూబ్లో ఇట్లా జంప్ చేస్తాను, అయిపోయింది మీరు కుండలి శక్తి యాక్టివేట్ అవుతుంది. ఇంత మూర్ఖత్వం. ఇంకా 2 లక్షలు 3 లక్షలు చేసేయండి మా కుండలిని యాక్టివేట్ చేసేస్తారని కూడా చాలా మంది తిరుగుతున్న మార్కెట్లో. ఇది పచ్చి మోసం. దయచేసి అటువంటి వాళ్ళ దగ్గర పోతుంది. ఆ 2 లక్షలు 3 లక్షలు పెట్టేసి డబ్బులు తీసుకుంటే కుండలిని శక్తి యాక్టివేట్ అయిన వాడు ఇప్పుడు మీకు డబ్బులు అడగడు ఎవరైనా కానీ. ప్రకృతికి మీ దగ్గర అయిపోయి కుండలిని శక్తి యాక్టివేట్ అయిపోతే ఈ రోజు, రేపు, ఎల్లుండి, ఈ 4-5 రోజులు 7 రోజుల వరకు ఏమవుతుంది మీరు ఇంచుమించు మీకు కనబడిపోతుంది ఆల్రెడీ. ఫస్ట్ రేపు ఏమవుతుంది, రేపటి కోసం చేసే పని ఆటోమేటిక్ మీరు స్టార్ట్ చేస్తారు. మీతోని మాట్లాడడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యాడు ఆయన దగ్గర పోతే ఒక ప్రశాంతత అనేది ఉంటుంది. ఆయన మాట్లాడలేము, మనం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఎల్లుండి గురించి ఈరోజు చేసే పనికి ఎల్లుండికి ఖచ్చితంగా ఒక లింక్ ఉంటుంది. అండ్ హీఈస్ అ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్, హీఈస్ నాట్ ఏ పర్సన్ ఆన్ దట్ టైం. అందుకోసం ఇది కుండలిని ఉంది. కుండలిని యాక్టివేషన్ అయిన తర్వాత విశ్వ కుండలిని ఉంటుంది. ఇది కంప్లీట్ విశ్వానికి లింక్ ఉంటుంది. మహాకుండలి, పరాకుండలి, ఇలా 4 రకాలైన కుండలిని శక్తులు ఉంటాయి. ఒక శక్తికి, 2వ శక్తికి, 3వ శక్తికి అన్నిటికీ ఒక ఇంటర్నల్ లింక్ అనేది ఉంటుంది. కాకపోతే
ఇది ఫస్ట్ ఒక స్టేజ్ అన్నమాట. కుండలిని శక్తి గురించి మనం మాట్లాడాలంటే, మనం కుండలిని శక్తి గురించి మాట్లాడాలంటే ఒక ఫస్ట్ స్టేజ్ ఎలా రావాలంటే, మీకు ప్రకృతి లోపల ఉండే అర్హత ఉందా, మీరు ఇప్పుడు దాని దిగిజారిపోయినారంటే ఇప్పుడు నార్మల్ గా మీరు సమాజం లోపల ఉండలేదు కాదు, సెల్ ఫోన్ లేకుండా ఒక నిమిషం ఉండలేరు. ఇదే నడుస్తుంది. అసలు సెల్ ఫోన్ చూడలేక ఉండలేకపోతున్నారు. ఇంకా మనం ఈ సమాజం లేకుండా ఫ్యామిలీలో ఇప్పుడు ఒక టైంలో నేను చిన్నప్పుడు చూస్తాను సమాజంలో, బాబు పోయి ముందు ఇక్కడ పక్క తీసుకురా అంటే బాబు ఒక్కడే పోతుండే. ఇప్పుడు బాబు ఏమో నేను పోను, పక్కన నా ఫ్రెండ్ రావాలి, ఆయన జతలో ఇప్పుడు ప్రతి ఒక్కరు జత, వాళ్ళకి జతలో ఉండడు. అమ్మాయి అబ్బాయి కాదు, ఇప్పుడు అబ్బాయిలే జత కింద పోతున్నారు. ఫస్ట్ मेरा एक दोस्त है ना, जरूरी है बाजू में, उसको लेके मैं जाएगा खेत पे. మంచి అలోన్నెస్ అనేది కూడా ఫస్ట్ మనిషికి రావాలి. ఫస్ట్ స్టెప్ అంటే ప్రకృతితో సంబంధం. ప్రకృతి సంబంధానికి ముందు ఒక స్టెప్ వస్తే అలోన్నెస్. మీకు ఒంటరిగా 7 days ఒక దగ్గర వదిలేస్తాం. మీ ఇంట్లోనే మీకు వద్దదు, ఎవరు ఎక్కడ కాదు, ఓన్లీ మీ ఇంట్లోనే మీకు వదిలేము. ఎవరు ఉండరు 7 days, ఎవరితో మాట్లాడేది లేదు. అంత పెద్ద శిక్ష నాకు వద్దంటారు. ఎవరితో మాట్లాడద్దు, ఎవరితో చూడొద్దు, ఏం చూడొద్దు, ఎవరితో మాట్లాడదు, బుక్ చదువుతుంటాం అంతే. దట్స్ ఆల్. యూ లవ్ ది నేచర్ అను ఉండలేరు. మంచి మాట్లాడాలి. ఎవరు మాట్లాడలేకపోతే నేను ఇంట్లో ముందుతాను, పిచ్చోడైపోతా. మంచి అంటే మనిషి ఆ రకంగా వెళ్ళిపోయారు. ఆ టైంలో వాళ్ళు గుహల్లో పోయేవాళ్ళు. కుండలిని శక్తి యాక్టివేషన్ ముందు స్థితి చెప్తున్నాను. కుండలిని శక్తికి మనం యాక్టివేషన్ చేయాలి ముందు మనం ఒక స్థాయి, ఏ స్థాయికి రావాలి, ఆ స్థాయిలో మాట్లాడే అలవాటు బంద్. మౌనం. దక్షిణామూర్తి అంతే. దక్షిణామూర్తి మూల పదం నివాసానికి నేను దంగాయ నమ రుద్రాయ నమ శంభో. ఖాళీ బాత్ బంద్, మౌనం జన. మనిషికి వ్రతాలు, మౌనం అయిపోవాలి. వ్రతాలు తీసుకోవాలి. వ్రతాలు కంపల్సరీ. వ్రతం ఎందుకండి గురుదేవా అంటే, అవునండి మీరు వ్రతాలలో మీకు ఒకటే వ్రతం తెలుసు, అన్నం తినదు. ఓకే రైట్, గుడ్, అది కూడా నో ప్రాబ్లం. మీకు ఎప్పుడైతే మీరు నేను ఈరోజు ఒక పూట అన్నం తింటాను అని మీరు డిసైడ్ అయినారు, ఓకే, ఆ ఒక్క పూట అన్నం తిని, ఇప్పుడు ఈ రోజుల్లో వ్రతాలు ఏం చేస్తారంటే, ఒక పూట అన్నం తినొద్దంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ ఒక పూట ఎప్పుడు వస్తుంది తినేది, దాని గురించి వెయిటింగ్. ఆ పూట అయిపోయిన తర్వాత రాత్రి ఎప్పుడైతే పనుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి పూట ఎప్పుడు వస్తుంది. మనకు వ్రతాలు అనేది ఈ సిద్ధాంతం ఎందుకు పెట్టిందంటే కంట్రోలింగ్ రావడానికి. మీరు వ్రతాలు ఉన్నప్పుడు మీ మనసు అంతా దేవుడు సాన్నిధ్యంలో ఉండాలి. మీరు వెంకటేశ్వర స్వామికి వ్రతం చేస్తున్నారు, ఏకాదశి వ్రతం, మీరు ప్రదోష వ్రతం శివునికి చేస్తున్నారు, మీ మనసు అంతా శివుని దగ్గర పెట్టి ఓం శంభో శంకర నమ శివాయ, గిరిజా శంకర నమ శివాయ, బం బం భోలే నమ శివాయ. అలా కాకుండా అరే కబ్ ఖతం होएगा, कब शाम होएगा, कब पूजा करेगा, कब मंदिर में घंटी बजाएगा, कब मैं खाएगा. మనకు ఆ వ్రతాల సిద్ధాంతం ఎందుకు పెట్టినానంటే మీ మనసు అంతా దేవుడి దగ్గర ఉండాలి. ఈ ఆహారం పైన, ఈ తిండి పైన, వీటిపై నుంచి మనసు వెళ్ళిపోవాలి. అలా ఒక రోజు మీరు మొత్తం చేయండి అంటే కాదు, ఒక రోజు ఒక పూట చేయండి, ఆ ఒక పూట కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. మౌనం ఉండాలి. వ్రతాలు అంటే కంట్రోలింగ్. వ్రతంతో మనిషికి ఒక కంట్రోలింగ్ పవర్ పెరుగుతుంది. మౌనం, ఎవరితో మాట్లాడదు, అప్పుడు ఉండేది శక్తి. అలోన్నెస్ లో ఉండడం, కంట్రోలింగ్, ఇంకా దీని నుంచి బయట ప్రకృతిలో ఉండటం, ఇంకా జీవరాశి పట్ల మధ్యలో ఉండడం, ఇంకా వీటన్నిటిని అనుభవించడం, ఇవన్నీ మనము చేయడం. కదలకుండా ఉండడం కూడా రావాలి. మనిషికి 4-5 గంటలు కదలకుండా ఉండాలి, అది కూడా రావాలి. आंखें खोल के सबको देख रहे हैं, आंखें बंद करके भी 1-2-3 घंटे बैठने का भी आना है, అది కూడా రావాలి. కన్ను మూసేసి 4-5 గంటలు ఇవన్నీ ఏం లేవండి. కూర్చోడం చేత కాదు, జర కూర్చోండి అమ్మ, కుండలిని కదా నేర్చుకునేది మీరు, జర కూర్చోండి. నేను పైన కూర్చుంటా గురుగారు, నాకు కింద కూర్చోడం రాదు. పైన కూర్చుంటా నేను డిసైడ్ అయిన వాడు. నేను ఏం చేయాలి గురుగారు, లైఫ్ అంతా ఇలాగే ఉన్నాయి, నేను ఇట్లానే అలవాటు పడ్డా. వాళ్ళకి జీవితంలో కుండలిని శక్తి యాక్టివేట్ కాదు, ఏమనుకోదు. వాళ్ళు భక్తి యోగం చేసుకోండి కానీ కుండలిని సాధన చేయలేరు. పైన కూర్చున్న వాళ్ళకి కుండలిని శక్తి ఎప్పుడు యాక్టివేట్ కాదు.
వాళ్ళు ఖచ్చితంగా కింద కూర్చోవాలి, పద్మాసనం వేయడం రావాలి, బాడీలో జీరో. మీరు దానికోసం మీ బాడీ మీకు సహకరించాలి, దానికోసం మీకు కావాలి. ఎంత ముసలోడైనా పర్వాలేదు, ఎంత లావ్ అయినా బక్క కావండి అవ్వండి. ఫుడ్ ఆహారం అంతా కంట్రోల్ చేసేసి పద్మాసనం వేసేసి కూర్చొని ధ్యానం పెట్టేయండి. అప్పుడు మీరు కుండలిని గురించి మాట్లాడితే నాకు అనిపిస్తుంది యు ఆర్ ది కేపబుల్ ఫర్ దట్. మీకు కొంచెం అర్హత వచ్చింది. అవన్నీ లేకుండా కూడా మనం మాట్లాడడం ఒక వేరే తీరుగా ఉంటుంది.